క్రిస్మస్ సందర్భంగా మరి ప్రతిరోజు క్రిస్మస్ అనుకోండి, మన జీవితాలు మార్చుకుని క్రొత్తదనంలోనికి రావాలి, ఒక్కరినొక్కరు క్షమించుకునే గుణంలోనికి రావాలి, ప్రభు ద్వారా క్షమించబడినటువంటి వాతావరణానికి రావాలండి, యేసు ప్రభు యొక్క లక్షణాల్లోనికి రావాలి. మరి ఇలాంటి పరిస్థితులు జక్కయ్యలో కొంచెం కూడా లేవండి. డబ్బు ఉంది, అధికారం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఏమి లేదు, సమాధానం అనేది లేదు. అందుకని జక్కయ్య యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. కానీ ఆయనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మనం రక్షింపబడినా కానీ మనకు కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి. జనాలు ఏమనుకుంటారో, మరి పరిస్థితులు ఎలాగో అలాగ మనం ఆగిపోయి మన స్టేటస్లో మనం ఉండిపోయినాం. జక్కయ్య ఎక్కడ కూర్చున్నాడు అంటండి? ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు దగ్గర, చెట్టు పైన కూర్చుని యేసు ప్రభుని చూస్తున్నాడు కదా.